హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే 1నే రేపే జీతాలు మరియు పెన్షన్లు జమ కాబోతున్నాయా? లేదా? పూర్తి క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల కీలక అప్డేట్. మే 1న జీతాలు పెన్షన్లు వస్తాయా? సందిగ్ధతపై పూర్తి స్పష్టత ఇదే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఒక ముఖ్యమైన ప్రశ్న మొదలవుతోంది. ప్రతి నెల 1వ తేదీన అందే జీతాలు మరియు పెన్షన్లు మే నెలలో కూడా అదే తేదీన అంటే రేపు మే 1న వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయా? లేదా ఏదైనా జాప్యం ఉంటుందా? ఈ సందిగ్ధతకు ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే, ఒకటి, మే 1వ తేదీ రేపు మే డే సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడము. 2 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటము. ఈ నేపథ్యంలో జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులపైన నెలకొన్న అయోమయాన్ని తొలగించి వాస్తవ పరిస్థితిని వివరంగా అయితే పరిశీలిద్దాము. సాధారణ ప్రక్రియ ఏమిటి? సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ప్రతి నెల చివరి పని దినాల్లో జీతాలు, పెన్షన్లు బిల్లులను ప్రాసెస్ చేసి ట్రెజరీల ద్వారా బ్యాంకులకు చెల్లింపు ఆదేశాలను పంపుతుంది. తద్వారా నెల మొదటి తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక స్థిరపడిన ప్రక్రియ. ప్రస్తుత సందిగ్ధతకు కారణాలు: మే 1న బ్యాంకుకు సెలవు. మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డే. ఇది జాతీయ సెలవు దినం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాల్లో డబ్బు జమ చేసే ప్రక్రియ నిఫ్ట్ ఆర్టీజీఎస్ వంటివి సాధారణంగానే జరగదు. ఇదే ప్రధాన ఆందోళనకు కారణము. ఎన్నికల కోడ్ రెండవది. ప్రస్తుతం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది మరియు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడం, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం వంటివి నిషేధితం. అయితే ఉద్యోగ జీతాలు, పెన్షన్లు చెల్లింపు అనేది రొటీన్ పరిపాలనా వ్యయం, రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్షర్ కిందికి వస్తుంది. దీనిపై సాధారణంగా ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదు. అయినప్పటికీ ఫైళ్ల ప్రాసెసింగ్లో ఏమైనా అదనపు తనిఖీలు లేదా స్వల్ప జాప్యం ఉంటుందేమో అనే సందేహం కొందరిలో ఉంది. జీతాలు మరియు పెన్షన్లు ఎప్పుడు జమ కావచ్చు? వాస్తవ అంచనా చూసుకున్నట్లయితే పైన చెప్పిన కారణాలను విశ్లేషిస్తూ ఈ క్రింది అంచనాకు రావచ్చు. ముందస్తు ప్రాసెసింగ్. ప్రభుత్వ ఆర్థిక శాఖ మరియు ట్రెజరీలు సాధారణంగా సెలవు దినాలను దృష్టిలో ఉంచుకొని జీతాలు మరియు పెన్షన్లు బిల్లులను 1 లేదా 2 రోజుల ముందుగానే ప్రాసెసింగ్ చేసి బ్యాంకులకు పంపే అవకాశం ఉంది. బ్యాంకుల చర్య. బ్యాంకులకు ఈ చెల్లింపు ఆదేశాలను అందుకున్న తర్వాత వాటిని షెడ్యూల్ చేసి మే 1వ తేదీన నాటికి ఖాతాలో జమ అయ్యేలాగా సాంకేతిక ఏర్పాట్లు చేస్తాయి. బ్యాంకులకు సెలవు అయినప్పటికీ ముందుగా షెడ్యూల్ చేసిన క్రెడిట్ జరిగే అవకాశం అయితే ఉంది. ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ ఏసీహెచ్ ద్వారా ఒకవేళ జాప్యం జరిగితే, ఒకవేళ సాంకేతిక కారణం వల్ల లేదా ప్రాసెసింగ్లో ఏమైనా స్వల్ప ఆలస్యం జరిగినా మే 1వ తేదీన జమ కాకపోతే సెలవు తర్వాత వచ్చే మొదటి బ్యాంకింగ్ పనిదినమైనటువంటి మే 2వ తేదీ గురువారం నాడు ఖచ్చితంగా జమ అవుతాయన్నమాట జీతాలు, పెన్షన్లు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు తమ మే నెల జీతాలు, పెన్షన్ల గురించి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధిక సంభావ్యత ప్రభావంగా మే 1 నాటి తేదీ నాటికి మీ ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఒకవేళ మే 1న జమ కాకపోతే మే 2వ తేదీన తప్పనిసరిగా జమ అవుతుంది. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా జీతాల, పెన్షన్లు చెల్లింపు ఆగిపోతుందనే భయాలు అవసరం లేదు. ఇది సాధారణ పరిపాలనా ప్రక్రియ. ఉద్యోగులు, పెన్షనర్లు తమ బ్యాంక్ ఖాతాలను మే 1 ఉదయం ఒకసారి, అవసరమైతే మే 2వ తేదీ మరోసారి తనిఖీ చేసుకోవడం ద్వారా స్పష్టత పొందవచ్చు. ప్రభుత్వం ద్వారా ఆర్థిక శాఖ నుంచి దీనిపై ప్రత్యేక ప్రకటన వెలువడే అవకాశం తక్కువ. ఎందుకంటే ఇది ఒక సాధారణ నెలవారీ ప్రక్రియ కాబట్టి. మొత్తానికి రేపు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉందని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే
అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.